కోరుతున్నాను. దూరమాలతో సత్కరిస్తున్నారు అశోక్ కుమార్ జయప్రకాశరావు గారిని పుష్పాలతో సత్కరి సన్మానం దూరమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఏదైనా ఇతర సంస్థలు ఏంటంటే కార్యక్రమ రోజు వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కార్యపక్షాన శ్రీ ఎస్ సూర్య గారు, యూపీఎఫ్ జిల్లా కార్యదర్శి, అలాగే ఎన్ శ్రీనివాస్ గారు, శ్రీమతి బి మూర్తిమూరి గారు, కె శ్రీనివాస్ గారు, సిహెచ్ నాగరాజ్ గారు, సిహెచ్ శ్రీనివాసరావు గారు, జి వీరాస్వామి మాస్టర్ గారు, ఏ సౌరభ ప్రసాద్ గారు, వీరంతా వచ్చేసి నేటి సన్మాన వేదికను పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వీరాస్వామి గారు, జయప్రకాశ్ రెడ్డి గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా పక్షాన శ్రీ ఎస్ శివయ్య గారు, కె రమేష్ కుమార్ ప్రముఖ గాయకులు జయప్రకాశ్ రెడ్డి గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. అలాగే ఎస్కే మస్తానరెడ్డి గారు, నరసరావు పేట రంగస్థలం 12వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలు మరియు 30వ వార్షికోత్సవం ప్రముఖ రంగస్థల సినీ నటుడు, నిబద్ధత కలిగిన నిజాయితీ కళాకారుడు శ్రీ తాడిపత్రి వెంకట జయప్రకాష్ రెడ్డి గారికి సన్మానం. ఏందమ్మా తాగి మందు రచ్చ రచ్చ చేస్తున్నాయే అంటూ రాయలసీమ మాండలికల్లో హాస్యాన్ని పుట్టించిన గంగిరెడ్డి తీయండ్రా పంపులు ఒక్కడు కూడా మిగలటానికి ఏసైందంటూ కరుడు కట్టిన ఫ్యాక్షన్ లీడర్ల ప్రేక్షకుల గుండెల్ని గుబగుబలాడించిన ఆ కంఠంతో, ఆ పర్సనాలిటీతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన పెద్ద ఆయన మన జేపీ. సినీ నటుడిగా ఆంధ్రప్రదేశ్ యావత్తు తనదైన శైలితో అందరికీ సుపరిచితుడైన మన జేపీలో మరో కోణం కొద్దిమందికి మాత్రమే తెలుసు. తాడిపత్రి సాంబిరెడ్డి సామ్రాజ్యం దంపతులకు జన్మించిన మన జేపీ ప్రథమంగా బీఈడీ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారు. తర్వాత గుంటూరు యూపీ స్కూల్లో 5 సంవత్సరాల పాటు హెడ్ మాస్టర్ గా పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతపురంలో చదివేటప్పుడు జేపీలోని నటుడు వికటాటహాసం చేస్తే తట్టుకోలేక దుర్యోధన గర్వభంగం నాటి వీరు తయారయ్యి వీరి సైన్స్ మాస్టర్ గుండాచారి గారికి ప్రదర్శన చూపిస్తే
ఆయన బెత్తరపోయి ఇక జీవితంలో నువ్వు నాటకాల్లో కనిపిస్తే మక్కలు వేసి మూట కడతానని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఈ గర్వభంగాన్ని మాత్రం జేపీ గారు ముద్దుగా చెప్పుకొని మురిసిపోతూ ఉంటారు. అదే జేపీ గారి తండ్రి గారి ప్రోత్సాహంతో గుంటూరు ఎస్సీ కాలేజీలో లెక్చరర్లు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు, జమ్మలమడుగు మాధవ శర్మ గారు, ఎండి థామస్ గారి ఆశీర్వాద బలంతో తిరుగులేని రంగస్థల నటుడుగా తయారయ్యారు. గొల్లపూడి మారుతిరావు గారి నాటకం రాగరాగిణి, జగవీర కట్టబ్రహ్మలో బ్రిటిష్ పాత్ర, రాణి రుద్రమదేవిలో విలన్గా నంది అవార్డు, రాణా ప్రతాప్ నాటకంలో అక్బర్ పాత్ర వీరికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టారు. వేట నాటకంలో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు పొందారు. బానిస, మండువాలోని 3-in-1, గబ్ చిప్, కొత్త సైన్యం, నేటి మన అలెగ్జాండర్ నాటికలు వీరి కీర్తి కిరీటంలో మణిరత్నాలు. తన పితామహుడు నడయాడిన నల్గొండ నుండే జేపీ గారు నాటకాలు తీసుకుని ఇప్పటి వరకు ప్రదర్శనలిస్తున్నారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాకుండా జనుల పుత్రుడిని కలుగుని కొనియాడినప్పుడు కలుగుతుందని శతకాలం చెప్పినట్టుగా జేపీ గారు తను ఎంత బిజీగా ఉన్నా ఊపిరి సలపని షూటింగ్ లో తలములకలవుతున్నా తన తండ్రి గారి పుట్టినరోజైన ఏప్రిల్ 21వ తారీఖున నాన్న కోసం నాటకం పేరుతో ప్రతి సంవత్సరం నల్గొండలో నాటకం వేయడం చూస్తుంటే తండ్రికి ఇంతకు మించిన పుత్రోత్సాహం ఇంకేం కావాలి చెప్పండి. జేపీ తండ్రి సాంబరెడ్డి గారు ఇలాంటి పుత్రుడిని కన్నందుకు ధన్యజీవులు. నాన్న కోసం నాటకం అద్భుతమైన కాన్సెప్ట్ తో పితృలను తీసుకున్న జేపీ గారి ధన్యుడు. ఇక జేపీ గారి సినీ ప్రస్థానానికి వస్తే గప్చిప్ నాటికలు చూసిన సినీ నిర్మాత రామారెడ్డి గారు, దర్శకుడు దాసరి గారు బ్రహ్మపుత్రులను అవకాశం ఇచ్చి విలక్షణ నటుడిని వెండి తెరకు పరిచయం చేశారు. ఆనందం సినిమాలో ఎస్ఐ పాత్ర, శ్రీను వైట్ల సినిమా మీకోసంలో తెలంగాణ మాండలికంలో జేపీ అద్భుత నటనను ప్రదర్శించి ప్రేమించుకున్నాను రా సినిమాలో రాయలసీమను తన గళసీమగా మార్చుకొని తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కరోజు కాలుష్యండికి ₹1000 ఆర్జించే అవకాశం ఉన్న నాటకం కోసం ఎన్నో రోజులు కేటాయిస్తూ తను ఎదిగిన రంగస్థలం రుణం తీర్చుకుంటున్న నిజాయితీ నటుడు తాడిపత్రి వెంకట జయప్రకాష్ రెడ్డి గారికి మన రంగస్థలి చేస్తున్న ఈ సత్కారం రంగస్థల గౌరవాన్ని ఇమిడింపు చేస్తుందని ఆశిస్తూ ఇట్లు నరసరావుపేట రంగస్థలి కార్యవర్గం నరసరావుపేట ఈ సన్మాన పత్రాన్ని మద్దుకూరి అశోక్ గారు జేపీ గారికి అందజేస్తారు. అధ్యక్షులు వారికి సహకారం అందిస్తారు. అట్రమ్మనన్న సత్యమైన వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మంగళ వచ్చాడు. అలాగే జేపీ గారి సత్యమణి జేపీ గారికి పుష్పమాలను అందిస్తారు. ఇప్పుడు వేద పండితుల ఆశీర్వచనం. ఈ సన్మానానికి సంబంధించి జేపీ గారి స్పందనని ఏర్పించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమంతో పాటు గత 2 రోజుల నుంచి చాలా కోణాలలో మనం వివిధ నాటక రూపాల ద్వారా సమాజానికి ఉపయోగపడేవి, ఆనందాన్ని ఇచ్చేవి అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దీనికి కాను ఈ రంగస్థలి నిర్వాహకులు గత నెల రోజులు అంతకు ముందు నుంచి కూడా చాలా శ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళు
పోయిన 11 తేదీలోనే పెట్టుకున్నామనే క్రమంలో అప్పుడు ఈ తెలంగాణ ఈ కోస్తాంధ్ర బంధుల వల్ల పోస్ట్ పోన్ అయింది అనుకుంటాను. కానీ అప్పటి నుంచి శ్రీనివాసు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని దశకు తీసుకొచ్చారు. అయితే ప్రతి సంవత్సరం తలమానికంగా కళారంగంలో నర్సరావుపేటలో ఈ రంగస్థల వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటున్నాయని సభాపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందులో ఈ కార్యక్రమంలో భాగంగా మా ఉపాధ్యాయులైన శ్రీ జయప్రకాష్ రెడ్డి గారికి ఈరోజు మా చేతుల మీదుగా మరియు మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా వచ్చి సన్మానం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే మా మధుమరి ఫౌండేషన్ అనే కార్యక్రమాలు మేము చేసుకునే క్రమంలో ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం, అది సైంటిస్టుకు సంబంధించి ఉంది. ఒక్క నిమిషం మిస్పేర్ చేస్తే నేను దాన్ని కూడా చెప్తాను. మనిషికో దేవుడు, కులానికో దేవుడు, జాతికో దేవుడు, ప్రాంతానికో దేవుడు ఏమిటి? దైవత్వం అంటే ప్రజలకు మేలు చేయడమా లేక మంత్ర తంత్ర విద్యల? అయితే ప్రపంచానికి నిజంగా మేలు చేసిన దేవుళ్ళు ఎవరు? 600 కోట్ల ప్రజానీకం కోసం 60 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో ఆవిష్కరణలు చేసిన ఆ మహానుభావులే శాస్త్రజ్ఞులు, వారే నిజమైన పూజనీయులు అనే ఒక మంచి భావనతో మేము ఆ మధుబరి ఫౌండేషన్ కార్యక్రమాన్ని స్థాపించి దాని ద్వారా కార్యక్రమాలు చేసే భాగంగా ఈ రంగస్థల్లో మాకు ఈరోజు మంచి అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులను అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వారి స్పందన తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మోయలేని త్వరాన్ని నా మీద మోపిన నరసరావుపేట రంగస్థలి వారికి నమోవాదాలు. ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా ఇంట్లో పెళ్ళి, నా చుట్టాల పెళ్ళిలాగానే ఉంటుంది ఇక్కడ. రంగస్థలి 30 సంవత్సరాల నుంచి నడుస్తున్నా, ఈ పోటీలు 12 సంవత్సరాలుగా నడుస్తున్నా. ఇంకా మరెన్నో సంవత్సరాలు కూడా తప్పకుండా ఇవి జరుగుతాయి, విజయవంతంగా జరుగుతాయి. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఆప్యాయత, వీళ్ళ అభిమానం. హృదయపూర్వకంగా కళాకారులందరినీ పిలవాలి, చక్కటి నాటకాలు ప్రేక్షకులకు ప్రదర్శింపజేయాలి. ఈ వాత్సల్యం, ఈ అభిమానం అది వెలకట్టలేనిది. దానికి భగవంతుడు ఎప్పుడూ పైన తోడ్పడుతూనే ఉంటాడు అన్న అభిప్రాయం. తోడ్పడాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఒక చక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు నా సోదరులందరికీ, నర్సరావుపేట రంగస్థలి కళాకారులందరికీ ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం నా నాటికను చూసి భరించిన మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటాను. మళ్ళీ భగవంతుడు నాకు ఓపికిస్తే నాటకాలు వేస్తూనే ఉండాలని కూడా ఆయన కోరుకుంటూ ఉంటాను. నాటకం అంటే నాకు ఇష్టం. నాటకంలో నుంచే వచ్చాను. భగవంతుడి దయ వల్ల సినిమా అనేది కొంచెం వైడ్ స్కోప్ ఉండేది. ఎంతోమంది వాళ్ళ మనస్సులో స్థానం సంపాదించుకోగలగడం నాకు భగవంతుడు ఈ జీవితానికి ఇచ్చిన వరం. మరి నా సన్మాన పత్రంలో కూడా చాలాసార్లు ముచ్చటించిన విషయం ఏంటంటే, ఈరోజు నేను ఈ విధంగా నిలబడగలగడానికి మా నాన్నగారి కారణం. మా అమ్మగారు కూడా. చాలామంది కళాకారుల ఇళ్లలో ఎందుకురా ఈ నాటకాలు పూర్తిగా కొద్దిగా ఏదో పని చేసుకోవచ్చు అని విసుక్కోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ నా ఇంట్లో నేను ఒక 4 రోజులు నాటకం అనే సంగతి కానీ రిహార్సల్ అనే సంగతి
ఆయన పిలిచి ఒక మంచి క్లాస్ పీకేవాడు. సున్నపోతులాగా అట్టగాడిలాగా రోడ్ల మీద తిరుగుతూ సినిమాలు షికార్లు చేసుకుంటూ టైమంతా వృధా చేస్తున్నారా, చక్కటి నాటికి ఏదో ఒకటి తీసుకుని హాస్యం చేసుకోవచ్చు కదా అని తిట్టే మా నాన్నగారు సాంబరెడ్డి గారు ఆయన డిసిప్లిన్ పోలీస్ అధికారిగా పనిచేసి సబ్ ఇన్స్పెక్టర్గా ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా డైరెక్టర్గా ఎలక్ట్ అయ్యారు. 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మా తాతగారు సంపాదించిన ఆస్తి 300 అమ్మేశారు. అదే మాకు ఇవాళ కూడా గర్వకారణం. మా నాన్నగారు పోలీస్ అధికారిగా సంపాదించలేదని నేను కానీ నా తమ్ముడు కానీ నా చెల్లెలు కానీ ఈ రోజు అనుకోలేదు. ఒక చక్కటి క్రమశిక్షణ ఇచ్చాడు ఆయన. ఆయన ఇచ్చిన అతి ముఖ్యమైన ఆస్తి ఏంటంటే మాకు ఆత్మసంతృప్తి, కంటెంట్మెంట్. సినిమా అంటే ఆయనకు ఇష్టం ఉండేది కదా. నాటకం ఎప్పుడు నాటకం వేస్తూనే ఉంటాడు అనేవాడు. నా చేతిలో ఎందుకు తీసుకునేవాడు కదా. ఇంట్లో భోజనం చేస్తుండేవాడిని, నా జీవితం అంతా నాటకాలకే ఖర్చు పెడుతూ ఉండేవాడిని. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నాకు విచిత్రంగా కనిపించిన విషయం, సరే అది చాలా ఆనందకరమైన విషయం, ఆహ్లాదకరమైన విషయం ఏంటంటే ఇక్కడ రంగస్థలి నిర్వాహకులు అందరూ వాళ్ళ కుటుంబాలతో సహా ఇక్కడ కనిపిస్తున్నారంటే కుటుంబంలో నుంచి కూడా వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమాలకు రావటం, ఇక్కడ ఉండటం ఎంతో సంతోషంగా వాళ్ళు వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఒక చక్కటి వాతావరణం ఈ నరసరావుపేట రంగస్థలంలో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఇదే వాతావరణం ఇంకా మరి ఎన్నో సంవత్సరాలు ఇలాగే ఉండాలని, ఈ నరసరావుపేట రంగస్థలి మరిన్ని పరిషత్తులు కార్యక్రమాలు ఇవన్నీ జరపాలని, అప్పుడప్పుడు నాకు కూడా ఈ రంగస్థలి మీద ప్రదర్శించే అవకాశాలు మళ్ళీ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఈరోజు మీరు చేసిన ఈ ఉక్కిరి జీవితాంతం నేను మర్చిపోలేదని వినమ్రంగా మీ అందరికీ నా ప్రణామాలు అర్పించుకుంటూ మీరు చెప్పినట్టుగానే మేమందరం కళాకారులందరం కలిసి కృషి చేస్తూ ఈ రంగస్థలి వజ్రోత్సవ వేడుకల వైపు తీసుకెళ్తామని సవినయంగా మరొకసారి తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణం బహుమతి ప్రధానోత్సవం. ఈ 3 రోజుల పోటీ నాటకంలో వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 2వ న్యాయమూర్తిగా వ్యవహరించిన శ్రీ బి శివకుమార్ గారు హైదరాబాద్, వారిరువురు కూడా వేదికకి వచ్చేసి ఈ 3 రోజుల పోటీ నాటికల రిజల్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కేవీకే రామారావు గారు, జిఆర్కే ప్రసాద్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ పెద్ద రామారావు గారు, కేవీఆర్ విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి, ఈనాటి ఆత్మీయ అతిథి శ్రీ ఎస్ఎం భాషా గారు సత్కరిస్తారు. పూర్తి ప్రదాతలకు ఇందులో పాల్గొని 3 రోజులు శ్రమించిన ప్రతి కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఈ విధంగా 30 సంవత్సరాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని వార్షికోత్సవాన్ని 12వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటి పోటీలు జరుపుకుంటున్న రంగస్థలి ఏదైనా ప్రవర్తమానమై ముందు ఎన్నో నాటికలను ప్రేక్షకులకు అందించాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. గౌరవమైనటువంటి వాళ్లకు భోజన సదుపాయాలు చేసినటువంటి వాళ్ళు విశాఖపట్నాన్ని సాధారణంగా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మనకు నాణ్యతగా వ్యవహరించిన
శ్రీ బి శివకుమార్ హైదరాబాద్ వారిని కూడా వేదిక పైకి వచ్చి ఉచితాసనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ 3 రోజుల నాటక పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి పోటీ నాటికల బహుమతి ప్రధానోత్సవ ఈ సభలో వారి నిర్ణయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ అధ్యక్షుల వారికి అందజేయవలసిందిగా కృష్ణప్రసాద్ గారు, శివకుమార్ గారు సంయుక్తంగా అందజేయవలసిందిగా కోరు. మరి 3 రోజులు శ్రమించి ఇక్కడ ఉండి అన్ని నాటికలు చూసి ఈ భారాన్ని భరించిన న్యాయ నిర్ణేతలు శివకుమార్ గారికి, కృష్ణప్రసాద్ గారికి రంగస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ చిరు సత్కారం. శివకుమార్ గారు డిప్యూటీ డైరెక్టర్గా చేసి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో పదవీ విరమణ చేశారు. మంచి నటులు, ప్రయుక్త హైదరాబాద్లో ఎన్నో నాటకాలు ప్రదర్శించి రాష్ట్రం మొత్తం ఎన్నో ప్రదర్శనలు అందించారు, ఎన్నో బహుమతులు పొందారు. అలాగే థ్యాంక్ యూ సార్. చిన్న ఒక పెళ్లి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను సార్. ఫీల్ అయ్యాను. అందరూ మహానుభావులు, 50 దాటిన వాళ్ళే. నిజంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించే విధానం చూసి ఇది ఒక మోడల్గా స్వీకరించి భవిష్యత్తులు చేస్తే నిజంగా నాటక ప్రియులందరూ కూడా సంతోషిస్తారు. నటరాజు ఇక్కడ తాండవిస్తున్నాడు. ఈ 3 రోజులు ఎంతో సంతోషించున్నాడు. ఇక్కడ ఈ 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాల్లో మహానుభావులు, మహామహులు యాక్ట్ చేశారు. నిజంగా వారందరికీ ముందుగా కృతజ్ఞతలు. నాటక రంగాన్ని ఈ విధంగా ముందుకి అలా తీసుకువెళ్ళడానికి ఇతోధికంగా సహాయం చేస్తున్నటువంటి నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, అంతకు మించి దాతలు, మహానుభావులు సహాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నంత వరకు నాటకం దివ్యంగా దేదీప్యమానంగా ఎదుగుతుందని మాలాంటి కళాభిమానులకి ఆశ. అది తప్పనిసరిగా ఈ రంగస్థలం చూసిన తర్వాత ఇంకా రెట్టింపయింది. ఈ ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. డెఫినెట్గా దీన్ని చూసి అందరూ ఆంధ్రదేశం అంతా కూడా ఇది ఒక మోడల్గా తీసుకుంటుంది. ఇందులో సందేహం లేదు. సరే, చెప్పాలంటే పేరు పేరున ఇక్కడ మహానుభావులు ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళ కంటే కూడా ఈ చాలా 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 చురుగ్గా అసలు వయసును మర్చిపోయి మరి ఎలా చేశారో నిజంగా మీ అందరూ చూశారు. ఈ 3 రోజులు వాళ్ళు నిజంగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీసు, వాళ్ళ తాలూకా పిల్లలు, వాళ్ళందరూ కూడా వీరికి ఇస్తున్నటువంటి సహకారానికి మరి ఈ కళామ తల్లి రుణపడి ఉంటుంది. వాళ్ళు ఇలాగే వాళ్ళ పిల్లలు చాలా చక్కగా భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండి ఇంకా పైకి వెళ్తారని చెప్పి ఆ నటరాజు దయ వాళ్ళందరూ ముందు ఉంటుందని చెప్పేసి నేను ఆ కళామ తల్లి అభిప్రాయంతో ఇస్తున్నటువంటి ఈ జడ్జిమెంట్ని అందరూ కూడా సహృదయంతో తప్పనిసరిగా స్వీకరిస్తారని చెప్పేసి మనవి చేసుకుంటూ ముందుగా కన్సలేషన్ బహుమతులు స్టార్ట్ చేస్తున్నాను. సత్య పాత్రధారి సరిత గారు, రంగయాత్ర గుంటూరు, దాంట్లో అనంతో నాటికలో సత్య పాత్రధారి సరిత గారు. 2వ ప్రశంస రసజులి పొన్నూరు, రోజు చస్తున్న మనిషి నాటికలో కూలీ పాత్రధారి శ్రీ సిహెచ్ సౌరి కుమార్. 2వ ప్రత్యేక ప్రశంస రసజులి పొన్నూరు వారి రోజు చస్తున్న మనిషిలో కూలీ పాత్రధారి సిహెచ్ సౌరి కుమార్. క్షణంలో జార్జీ పాత్రధారి థియేటర్ ఆర్ట్స్ విజయవాడ వారి ఒక్క క్షణం. అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి వారి 60 దాటే ఎందుకు. గంగోత్రి ప్రకటాకాని వారి ముగింపు లేని కథలో నిత్యానందం పాత్రధారి శ్రీ బి బాబురావు గారు. యాక్టర్ నటుడు బహురూప
నర సమాఖ్య విశాఖపట్నం వారి దేవుడే దిక్కులో రాముడు పాత్రధారి టీఆర్జే నటుడు గంగోత్రి పెదకాకానిలో ముగింపు లేని కర్ణాటకలో శంకరం పాత్రధారి శ్రీ నాయుడు గోపి గారు. సార్ ఒకసారి ఓకే. సహాయ సహకారాలు అందించినటువంటి వారు, మరి ఇంతసేపు ఈ కార్యక్రమానికి పూర్తిగా కూర్చున్న వాళ్ళందరికీ ఒకే వందన సమర్పణ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మా శాశ్వత సభ్యులు రంగస్థలి వారికి మరొకసారి ధన్యవాదాలు. రంగస్థల రథసారథి శ్రీ ఎస్ఎం భాషా గారికి రంగస్థలి మొమెంటోను. ఓకే, థ్యాంక్ యూ సార్.